ఈ ప్రపంచంలో ఆధునిక మానవుడు తన లైఫ్ స్టైల్‌ని, కంఫర్ట్ లెవెల్‌ని పెంచుకోవడానికి ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేశాడు. సపోజ్ సెల్ ఫోన్‌నే తీసుకుంటే ఒకప్పుడు ఫోన్ మాట్లాడడానికి మాత్రమే వాడే సెల్ ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌గా మారి మనిషి జీవనశైలి మొత్తాన్ని మార్చేసింది. అలాగే కరోనా పుణ్యం అంటూ డిజిటల్ కొలాబరేషన్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. అందుకే భవిష్యత్తులో మనం చేసే ప్రతి ఒక్క పని మీద టెక్నాలజీ డామినేషన్ అనేది ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీలు సొసైటీ డెవలప్మెంట్లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాయి. అలాగే రోబోట్స్ కూడా మనిషి లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మనం చూసే అద్భుతమైన టెక్నాలజీస్ అన్నీ కూడా దాదాపుగా ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అలాంటి 15 మైండ్ బ్లోయింగ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 15, డ్రింకబుల్ ఓషన్ వాటర్. మన చుట్టూ ఎన్నో సముద్రాలున్నా అందులో ఒక్క చుక్క నీటిని కూడా తాగలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి రీజన్ ఏంటంటే ఆ వాటర్ని ప్యూరిఫై చేసే టెక్నాలజీ ఇంకా మనకి అందుబాటులో లేకపోవడమే. వాటర్ ప్యూరిఫికేషన్ కోసం ఉపయోగించే టెక్నాలజీని డీసాలినేషన్ అని పిలుస్తారు. ఈ డీసాలినేషన్ అనేది సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ. సాధారణ నగరాలు, పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు, ఇంకా తాగునీరు అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా ఈ ప్రాసెస్ ద్వారా త్రాగునీటిని అందించవచ్చు. డీసాలినేషన్ ద్వారా సముద్రపు నీటి నుండి సాల్ట్ అండ్ మినరల్స్ని రిమూవ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఓషన్ వాటర్ కాస్త డ్రింకింగ్ వాటర్గా మారిపోతుంది. నిజానికి ఈ ప్రాసెస్ మనకేం కొత్త కాదు. సముద్రంలోకి వెళ్ళే షిప్స్ కానీ, సబ్మరీన్స్ కానీ ఎప్పటి నుండో వాటర్ని ఇలాగే ప్రాసెస్ చేస్తున్నాయి. ఇక రీసెంట్గా ఇండస్ట్రియల్ పర్పస్ కోసం మన గవర్నమెంట్ కూడా డీసాలినేషన్ వైపు అడుగులు వేస్తోంది. అందుకే డీసాలినేషన్ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదే కంటిన్యూ అయితే 2030 నాటికి ఇండస్ట్రియల్ లెవెల్లో డీసాలినేషన్ అనేది చాలా కామన్ అవ్వచ్చు. పెరుగుతున్న మంచినీటి లోటును ఈ టెక్నాలజీ ఉపయోగించి 2021 నాటికి ఫుల్ఫిల్ చేయవచ్చు అని నిపుణుల అభిప్రాయం. నెక్స్ట్ నెంబర్ 14, పర్సనల్ ఫ్యాబ్రికేటర్స్. ఫ్యాబ్రికేషన్ అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ని రెడీమేడ్ కాంపోనెంట్స్ ద్వారా కాకుండా రా మెటీరియల్ నుండి తయారు చేసే విధానం. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువుని అసెంబ్లింగ్ చేయడం కంటే మేకింగ్ చేయడం అన్నమాట. సో ఈ పర్సనల్ ఫ్యాబ్రికేటర్ అంటే పర్సనల్ కంప్యూటర్, డిజిటల్ డేటా మరియు ప్రింటర్ వంటి వాటి సహాయంతో ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. పర్సనల్ ఫ్యాబ్రికేషన్ని డిజిటల్ ఫ్యాబ్రికేషన్ లేదా డెస్క్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా పిలుస్తారు. ఫ్యూచర్ టెక్నాలజీలో మిగిలిన వాటితో పోలిస్తే ఎక్కువ అందుబాటులో ఉండేది ఇదే. ఇది ప్రోటోటైపింగ్ టెక్నాలజీ మెథడ్ ఆధారంగా వర్క్ చేస్తుంది. ఈ పర్సనల్ ఫ్యాబ్రికేటర్స్లో ఉండే 3D ప్రింటింగ్ టెక్నాలజీ మన జీవితాలని మార్చేస్తుంది. భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెంది వివిధ రంగాల మీద దీని ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ 3D ప్రింటర్లు కేవలం కొన్ని రకాలైనటువంటి విడిభాగాలను మాత్రమే తయారు చేయగలుగుతున్నాయి. కానీ భవిష్యత్తులో వ్యాక్సిన్లు, రోబోట్స్, ఆండ్రాయిడ్స్ మరియు హ్యాండ్గన్స్తో సహా మనకు డైలీ లైఫ్లో అవసరమైనటువంటి ప్రతి వస్తువుని ప్రింట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఈ 3D ప్రింటర్స్కి రాబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 13, వర్చువల్ యానిమల్స్. డిజిటల్ టెక్నాలజీ అనేది రోజు రోజుకి స్పీడ్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి హ్యూమన్ మైండ్ని క్రియేట్ చేయడం కూడా ఏమంత పెద్ద కష్టమేం కాదు. కాకపోతే దానికి ఇంకొంత టైం ఉంది. ఈలోపు నార్మల్ క్రియేచర్స్ని క్రియేట్ చేయొచ్చు. దీని అర్థం ఏంటంటే మన కంప్యూటర్లోనే వర్చువల్ యానిమల్స్ని క్రియేట్ చేయొచ్చు. జనరల్గా పెట్స్ అంటే ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వారి ఇళ్లలో ఏదో ఒక పెంపుడు జంతువుని కలిగి ఉండాలి అని కోరుకుంటారు. ఇలా కొత్త కొత్త యానిమల్స్ని చూడాలి అనే కోరిక ఎప్పుడైనా పీక్ స్టేజ్కి వెళ్తే ఆల్టర్నేషన్ కోసం జూకి వెళ్తారు. ఇదంతా నార్మల్ డేస్లో అయితే సరే, మరి ఇప్పుడు ఈ పాండమిక్ సీజన్లో పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అందులోనూ లాక్డౌన్ టైంలో అయితే మరీ ఘోరం. అందుకోసమే గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ AR పేరుతో ఒక యాప్ని అందించింది. ఇందులో మనకు కావాల్సిన యానిమల్ నేమ్ టైప్ చేస్తే వెంటనే ఆ యానిమల్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మరి మనసులో ఉన్న ఫ్యాంటసీని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కోసమే ఈ వర్చువల్ యానిమల్స్ క్రియేట్ చేయబడ్డాయి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి వర్చువల్ యానిమల్స్ లేదా 3D యానిమల్స్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే అవసరం అనుకుంటే ఈ డిజిటల్ అవతార్ కాపీలని ప్రింట్ చేసి మెకానికల్ బాడీస్కి అప్లోడ్ చేయొచ్చు. అలాగే రోబోట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 12, యాంటీ ఏజింగ్ ఇంటర్వెన్షన్. వయసు పైబడుతున్న కొద్దీ బాడీ ఫంక్షనింగ్ సిస్టంలో అనేక మార్పులు వస్తాయి. వృద్ధాప్యాన్ని నివారించడం సాధ్యం కాకపోయినా సరే దానిని ఆలస్యం చేయడం కూడా సాధ్యమే. వయసు పెరుగుతున్న ప్రతి వ్యక్తి యూత్లా కనిపించాలి అని ఆరాటపడుతూ ఉంటాడు. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పుల్ని అస్సలు ఒప్పుకోరు. ఎప్పుడూ యంగ్గా కనిపించడానికి ఎన్నో కొత్త మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఏజింగ్ని స్టాప్ చేయాలంటే మన దగ్గర ఎన్నో కాస్మెటిక్ సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ఏజింగ్ ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి కానీ లేదా టోటల్గా రిమూవ్ చేయడానికి కానీ ఇంకా ఏ మెథడ్ కూడా డెవలప్ చేయలేదు.
అయితే వయసు పెరిగే కొద్దీ టెలోమీర్స్ పొడవు తగ్గిపోతూ ఉంటుంది. వీటి లెంగ్త్ని రీస్టోర్ చేయడం, ఇంటెస్టైన్లో ఉండే రౌండ్ వామ్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో వీటి లైఫ్ స్పాన్ని 50% వరకు పెంచడం, అలాగే మైటోకాండ్రియాని రీఫిల్లింగ్ చేయడం వంటి థెరపీస్ భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో వృద్ధాప్యాన్ని కొంతవరకు ఆలస్యం చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ నెంబర్ 11, ల్యాబ్ గ్రోన్ మీట్. బయోటెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడే అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వస్తోంది. న్యాచురల్ మీట్ని పక్కన పెట్టి ల్యాబ్లో పెరిగిన మీట్ని కన్జ్యూమ్ చేసేందుకు జనాలు ప్రిపేర్ అవుతున్నారు. అందుకు కొన్ని దేశాల గవర్నమెంట్స్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఇది కొంచెం పాపులర్ అయింది. దీన్ని కల్చర్డ్ మీట్ లేదా సింథటిక్ మీట్ అని పిలుస్తుంటారు. ఇందుకోసం ఒక జీవి నుండి కలెక్ట్ చేసిన మూలకణాలని బయోరియాక్టర్లో ఉంచి వాటికి కావాల్సిన ప్రోటీన్స్ని అందిస్తారు. వీటి సాయంతో సెల్స్ డివైడ్ అయ్యి టిష్యూస్గా మారతాయి. తర్వాత మజిల్స్, మిగిలిన టిష్యూస్ డెవలప్ అవుతాయి. మనకు కావాల్సినంత సైజ్కి పెరిగిన తర్వాత ఆ మీట్ని కుక్ చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తం మీద ఈ సింథటిక్ మీట్ మీద రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఆ రీసెర్చెస్ ఇంకా బేసిక్ లెవెల్లోనే ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ మీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే ఫ్యూచర్లో జీవహింస అనేది ఇంక ఉండదు. నెక్స్ట్ నెంబర్ 10, ఇంటర్ప్లానెటరీ ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో వచ్చిన పురోగతి కారణంగా ప్రపంచంలోని ఏ మూలకైనా దాదాపు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. సైంటిస్టులు మరియు స్పేస్ ఎక్స్ప్లోరర్స్ ఇప్పుడు భూమి నుండి దాదాపుగా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక మార్గం కోసం వెతుకుతున్నారు. భవిష్యత్తులో ఇంటర్నెట్ అనేది మన సోలార్ సిస్టంలో చాలా దూర ప్రాంతాలకు తీసుకెళ్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే, ఎప్పుడైతే మనం ఇతర గ్రహాలకు ప్రయాణించడం ప్రారంభించామో అప్పుడే ఈ ఇంటర్ప్లానెటరీ ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇంటర్ప్లానెటరీ కమ్యూనికేషన్ అనేది ఇంటర్ప్లానెటరీ డిస్టెన్స్ ద్వారా చాలా డిలే అవుతోంది. కాబట్టి ఈ డిలేస్ కానీ ఎర్రర్స్ కానీ తట్టుకునే విధంగా న్యూ ప్రోటోకాల్స్ మరియు టెక్నాలజీస్ అవసరం అవుతున్నాయి. భూమి మీద ఉన్న కమ్యూనికేషన్తో కంపేర్ చేసి చూస్తే స్పేస్ కమ్యూనికేషన్ చాలా డెడ్ స్లోగా నడుస్తోంది. దీనికోసమే స్పేస్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనేదాన్ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్స్. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఉపయోగించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగం అయిపోయింది. బిజినెస్, ట్రేడింగ్, సర్వీస్ సెక్టార్స్లో దీని ఉపయోగం ఎక్కువైపోయింది. మన రోజువారీ పనుల్లో కూడా రోబోటిక్ సాయం తీసుకోవడం పెరిగింది. చివరికి పిల్లలు ఆడుకునే బొమ్మల్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతోంది. దీని సాయంతోనే రిజర్వేషన్లు బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్స్, అలానే బాడీని మానిటర్ చేసే ఫిట్నెస్ గ్యాడ్జెట్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇన్సూరెన్స్ ఏజెన్సీ, మొబైల్ కంపెనీస్, కార్లు ఇలాంటివెన్నో పనిచేస్తున్నాయి. కంప్యూటర్లు, రోబోలు లాంటి మెషిన్స్ చేసే ప్రతి పనికి ప్రోగ్రామింగ్ అనేది అవసరం అవుతుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అలా కాదు. ఎలాంటి ప్రోగ్రామింగ్ అవసరం లేకుండా పరిసరాల్లో మార్పులకి అనుగుణంగా ఆలోచించగలగడం, నేర్చుకోగలగడం, సొంతంగా నిర్ణయాల్ని తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇందులోనే స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాంగ్వేజ్ ఐడెంటిఫికేషన్, డెసిషన్ మేకింగ్ మొదలైనవి ఉంటాయి. యాపిల్ సిరి, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వర్చువల్ అసిస్టెంట్లన్నీ కూడా ఏఐ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసేవే. ఇక ముందు ముందు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సనల్ అసిస్టెంట్స్ మనల్ని మరింత కమాండ్ చేయబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 8, మిలిటరీ అటానమస్ రోబోట్స్. రీసెంట్ టైమ్స్లో మిలిటరీ సరికొత్త డిఫెన్స్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇదే అటానమస్ మిలిటరీ రోబోట్స్. ఇవి బ్యాటిల్ ఫీల్డ్లో శత్రువులు చేసే దాడిని ముందే పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తాయి. అలాగే శత్రువులతో సమర్థవంతంగా పోరాడతాయి కూడా. ఇంకా అత్యవసర సమయాల్లో శత్రువుల్ని వేగంగా అంచనా వేస్తాయి. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనలిటిక్స్ ఆధారంగా పనిచేస్తాయి. డిఫెన్స్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఇప్పటికే క్రూయిజ్ మిసైల్స్ వంటి అటానమీ వెపన్ సిస్టమ్ని కలిగి ఉన్నాయి. చాలా వరకు నేవల్ షిప్స్ అన్నీ ఏజిస్ కాంబాట్ సిస్టమ్తో అమర్చబడి ఉంటాయి. ఇది అటానమస్ మోడ్ని కూడా కలిగి ఉంటుంది. ఇది దాని టార్గెట్ని డౌన్ చేయడానికి పవర్ఫుల్ కంప్యూటర్స్ను ఉపయోగిస్తుంది. హ్యూమన్ ఇన్పుట్ అవసరం లేని కిల్లర్ రోబోట్స్ ఉన్నప్పటికీ వాటి ఐడియాస్కి అగెయినెస్ట్గా తమ ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ఏదేమైనా సరే ఈ రోబోట్స్ మిలిటరీలో పవర్ఫుల్ సోల్జర్స్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 7, మెగా స్కేల్ జియో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే నష్టాన్ని నివారించడం కోసం ఈ జియో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. ఇది భూ వాతావరణ వ్యవస్థలో ఉద్దేశపూర్వకంగా ఏర్పడిన ఇంటర్వెన్షన్. ప్రపంచంలోని పరిశోధకులంతా ఈ తరహా ప్రాజెక్టుతో దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో వర్షం కురిసేలా చేయడం, సోలార్ రేడియేషన్ లెవెల్స్ని మేనేజ్ చేయడం, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం,
అలాగే సింథటిక్ చెట్లని సృష్టించడం వంటివి చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక క్లైమేట్ ఇంటర్వెన్షన్ లాంటిది. రాబోయే కాలంలో క్లైమేట్లో వచ్చే నెగిటివ్ చేంజెస్ కోసం ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. జియో ఇంజనీరింగ్ ప్రాజెక్టుల వల్ల ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ట్రీస్, అడ్వాన్స్డ్ వెదరింగ్, ఓషన్ ఫెర్టిలైజేషన్, మెరైన్ ఆల్కలినిటీ మరియు వెదర్ కంట్రోల్ వంటివి ఉంటాయి. జియో ఇంజనీరింగ్ యొక్క చర్య వాతావరణ మార్పుల్ని తిప్పికొట్టగలదు. అందుకే ఇది న్యాచురల్ సిస్టమ్కి అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, అన్సీన్ కంప్యూటర్స్. రీసెంట్ టైంలో 99% వరకు మనం ఉపయోగించే గ్యాడ్జెట్స్ అన్నీ చాలా చిన్నవైపోతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో మనం ఉపయోగించే కంప్యూటర్లు కనిపించకుండా పోయే సమయం రావచ్చు. మరీ చెప్పాలంటే అవి మన బట్టలు లేదంటే ఫ్యాషన్ యాక్సెసరీస్లో కాంటాక్ట్ లెన్స్ రూపంలో ఎంబెడ్ అయి ఉంటాయి. లేదంటే స్పెసిఫిక్ ఎక్స్టర్నల్ కండిషన్స్ బట్టి పర్ఫామ్ అయ్యేలాగా యాంబియంట్ ఇంటెలిజెన్స్ని కలిగి ఉండవచ్చు. ఈ యాంబియంట్ ఇంటెలిజెన్స్ అనేది మన రోజువారీ పనులకు ఇంటెలిజెన్స్ని అందిస్తుంది. అలాగే ఆ పనుల్ని సెన్సిటివ్గా కూడా చేస్తుంది. యాంబియంట్ ఇంటెలిజెన్స్ అనేది రీసెర్చ్ సెన్సార్స్, సెన్సార్ నెట్వర్క్స్, ఎక్స్టెన్సివ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అయితే భవిష్యత్తులో ఈ యాంబియంట్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజల అవసరాలని సింప్లిఫై చేయడం ద్వారా రోజువారీ మానవ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది అని హామీ ఇవ్వచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, క్వాంటమ్ మెకానిక్స్. ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఫిజిక్స్లో ఉపయోగించే ఒక ఫండమెంటల్ థియరీ. ఇది అటామిక్ మరియు సబ్ అటామిక్ సెల్స్ గురించి వివరిస్తుంది. అయితే కంప్యూటింగ్లో క్వాంటమ్ మెకానిక్స్ వాడకం ఇప్పుడు ఉపయోగించే క్లాసికల్ కంప్యూటర్ల క్యాపబిలిటీకి బయట ఉన్న కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదు. అయితే పవర్ఫుల్ మెషిన్స్ని క్రియేట్ చేయడంలో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ని అందిస్తుంది. సైంటిస్టులు కంప్యూటర్ ప్రోగ్రెస్ని అందించే క్వాంటమ్ మెకానిక్స్ యొక్క మిస్టీరియస్ పవర్స్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ క్వాంటమ్ ఫోర్సెస్ సైంటిస్టులకి లైఫ్ సీక్రెట్స్ని రివీల్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. అప్కమింగ్ డికేడ్లో క్వాంటమ్ ఫోర్సెస్ రియాలిటీ అంటే ఏంటి అనే అల్టిమేట్ క్వశ్చన్ని కూడా రైజ్ చేస్తాయి. నెక్స్ట్ నెంబర్ 4, ఆస్ట్రాయిడ్ మైనింగ్. భూమి మీద మైనింగ్ చేయడం వల్ల పొల్యూషన్ విపరీతంగా పెరుగుతోందని, ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అని ఎకాలజిస్టులు ఎప్పటి నుండో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భూమి మీద అలా చేయడం కంటే కూడా ఆస్ట్రాయిడ్స్ మీద మైనింగ్ చేయడం పర్యావరణానికి చాలా సేఫ్ అని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చి చెప్పారు. నిజానికి ఇప్పటికే ఆస్ట్రాయిడ్పై మైన్స్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం వివిధ దేశాలు తమ స్పేస్ క్రాఫ్ట్స్ని పంపాయి. ఆస్ట్రాయిడ్స్ మీద పెద్ద మొత్తంలో మైన్స్, మినరల్స్ ఉంటాయి అన్నది వారి నమ్మకం. ఈ నేపథ్యంలో సెకనుకు కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్లే ఆస్ట్రాయిడ్ల మీద మైనింగ్ చేయాలి అన్నది చాలా దేశాల కోరిక. దీనికోసం ఓ రోబోను కూడా తయారు చేశారు. భూమి మీద లభించే బంగారం కంటే విలువైన ఖనిజ సంపద ఆస్ట్రాయిడ్స్లో డిపాజిట్ అయి ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అయిన ఆస్ట్రాయిడ్ మైనింగ్ స్పేస్ ట్రావెల్కి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. బంగారం, కోబాల్ట్, ఐరన్, మాంగనీస్, మాలిబ్డినం, నికెల్, ప్లాటినం, టంగ్ స్టీల్ ఇలా విలువైన ఖనిజాలెన్నో ఉన్నాయంటూ రకరకాల స్టడీస్ చెప్తున్నాయి. అలాంటి వాటిని వెలికి తీయడానికి ఇది వరకు నాసా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసింది. ఇలా నాసా తన ప్రయోగాల్ని కొనసాగిస్తున్న సమయంలో చైనాకు చెందిన ఆరిజిన్ స్పేస్ మరో అడుగు ముందుకేసి మైనింగ్ రోబోను కూడా పంపించబోతోంది. అయితే ఇది సాధించడానికి ఇంకా 25 సంవత్సరాలు పట్టవచ్చు. అలాగే స్పేస్లో కమర్షియల్ బిజినెస్ స్టార్ట్ అవడానికి మరో 50 సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేశారు. తర్వాత నెంబర్ 3, సైకడెలిక్ డ్రగ్స్. 1970లో యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ గంజాయిని ఇల్లీగల్ మెడిసిన్గా పేర్కొంది. దీనిని డ్రగ్స్లో వాడితే చాలా ప్రమాదమని, అందుకే దీనిని ప్రొహిబిట్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇటీవలి దశాబ్దాల్లో ఈ మొక్కల సోషల్ యాటిట్యూడ్స్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చాయి. తీవ్రమైన పీడియాట్రిక్ ఎపిలెప్సీ కోసం మ్యారువానా నుండి తయారు చేసిన మందుని వాడడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇంకా అనేక రకాల అనారోగ్యాలకి చికిత్స కోసం గంజాయికి చట్టపరమైన హోదాను కూడా ఇచ్చారు. ట్రీట్మెంట్ చేయలేని మెంటల్ డిజార్డర్స్ కోసం దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా దీన్ని పీటీఎస్డీ, క్యాన్సర్, ఆల్కహాలిజం, డిప్రెషన్ మరియు యాంగ్జైటీ వంటి డిసీజెస్ కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఈ పరిశోధనలే సక్సెస్ అయితే ఫ్యూచర్లో గంజాయి లీగల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ నెంబర్ 2, CRISPR అండ్ DIY జీన్ ఎడిటింగ్ మూవ్మెంట్. ఈ CRISPR అనేది జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉండే ఒక టెక్నాలజీ. దీని ద్వారా జీన్స్ని సరిచేస్తారు. ఇది బాడీ సెల్స్లో మార్పులు చేయడానికి,
జీన్స్లో ఉన్న డిఎన్ఏని ఎడిట్ చేయడానికి శాస్త్రవేత్తలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే జెనరిక్ బ్లూ ప్రింట్ని మార్చగల సామర్థ్యం ఉంటుందో అప్పుడు జీవుల్లోని లక్షణాలని సవరించడానికి కూడా వీలు కలుగుతుంది. ఈ టెక్నాలజీ మనకి దశాబ్ద కాలంగా అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించి మొక్కలు లేదా జంతువుల డిఎన్ఏని సరైన మార్గంలోకి మార్చొచ్చు. టెక్నాలజీ ఇప్పటికే అన్ని రకాల డిసీజెస్కి మూల కారణాలపై జరిపే పరిశోధనను వేగవంతం చేస్తోంది. ఇంకా అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి ఈ జీన్ ఎడిటింగ్ టూల్ని ఉపయోగించి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫైనల్గా నెంబర్ 1, డిజిటల్ వెల్త్, ఫ్రీలాన్సింగ్ అండ్ నాన్ ట్రెడిషనల్ జాబ్స్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల వాడకం ఈ దశాబ్దిలో విపరీతంగా పెరిగింది. ఫేమస్ టెక్ కంపెనీలన్నీ కూడా భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ వాడకం పెంచడంతో పాటు తమకంటూ ప్రత్యేక క్రిప్టో కరెన్సీలని తయారు చేసుకునే ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే డిజిటల్ ఎన్క్రిప్టెడ్ కరెన్సీని క్రిప్టో కరెన్సీ అంటారు. అయితే ఇవి చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ డిజిటల్ కరెన్సీ డిజిటల్ ప్రపంచంలో ఆస్తుల్ని ఎలా కూడబెట్టాలి అనే విషయాన్ని రీడిఫైనింగ్ చేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు ఆ కంపెనీ పట్ల ఎంతో నమ్మకంతో ఉండేవాళ్ళు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయితే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ పొందే సౌకర్యం ఉండేది. ఇలాంటి కెరీర్ స్టెబిలిటీ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారిపోయింది. ఉద్యోగాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. షార్ట్ టర్మ్ అసైన్మెంట్స్, ఫ్రీలాన్సింగ్ వంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనాలు వెతుక్కుంటున్నారు. అవే ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్లో చాలామంది ట్రెడిషనల్ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ని చూపించడం లేదు, ఫ్రీలాన్సర్లుగా ఉండాలనే కోరుకుంటున్నారు. సో రాబోయే 5 ఏళ్లలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యూచర్ టెక్నాలజీ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇందులో మీకు నచ్చిన ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.